వెల్కమ్ టు రాయల్ న్యూస్. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆత్మకూరు పట్టణంలోని లేఅవుట్లను పరిశీలించారు. అనంతరం హౌసింగ్ లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, మన ఇల్లు మన గౌరవంలో భాగంగా జిల్లాలో 318 లేఅవుట్లకు ఉన్నాయని, స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే గృహాలను పరిశీలించడం జరిగిందని, మార్చి లోపు గృహాలను నిర్మించుకోకుంటే పరిశీలించి ఆ పట్టాలను క్యాన్సిల్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ గృహాలను నిర్మించుకోవాలని కోరారు. ఈ లేఅవుట్లో హైవేలో ఇల్లు పోయిన వారిని కూడా వేరే చోట సైడ్ చూసి ఆదుకుంటామన్నారు. వంగాల శివరామరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే వేణుగోపాల్ టీడీపీ వైస్ ప్రెసిడెంట్, టౌన్ ప్రెసిడెంట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. క్రియేటివిటీ మార్పించినప్పుడు చాలా ప్రోగ్రెస్ అప్పుడు మీ ఫ్రెండ్స్ కేసు ఫైల్ చేశారు. ఇట్లా వాడు వేరే చూపించి మా కాడ లేదు ఏమైనా చేసుకుంటాను వాళ్ళు చూసి చెక్ చేసుకుని అలైన్మెంట్ ఇచ్చారు. అంటే మనము లేఅవుట్ వేసిన తర్వాత టోటల్ 131 ప్లాట్స్ ఉన్నాయి. ఇందులో 88 ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి ఇమీడియట్గా అలాట్మెంట్ చేయాలి. లేదు, ఇప్పుడు చెప్తాను. తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ ముగ్గురు కూర్చుని వర్కౌట్ చేసి నాకు ప్రపోజల్ పంపిస్తాను. ఏం ఇష్యూ లేదు, క్లియర్ చేస్తాను. మేడం మైనార్టీ కాలం ఒక కనెక్షన్ లైట్ ఇచ్చాము. కనెక్షన్ ఓన్లీ కనెక్షన్ ఎందుకు ఇలా ఈ రోజు మనం జిల్లా అంతటా కూడా 318 లేఅవుట్స్ లో మన ఇల్లు మన గౌరవం అన్న ప్రతి గ్రామానికి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఈ రోజు ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం మనకి PMAY 1.2లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రతి లబ్ధిదారునికి కూడా 1,80,000 రూపాయలు సపోర్ట్ ఇస్తున్నాం. ఇందులోనే భాగంగా మనకి ఇసుక ఇస్తున్నాం, అలాగే సిమెంట్ ఇస్తూ ఉన్నాం, అలాగే ఐరన్ ఇస్తూ ఉన్నాం, అండ్ మేషన్ సపోర్ట్ కూడా మనం లబ్ధిదారునికి ఇస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే, ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడా మోటివేట్ చేయాలి. మార్చిలోగా వాళ్ళ ఇల్లుని రూఫ్ క్యాష్ చేసి కంప్లీట్ చేసి గృహ ప్రవేశం చేయడానికి వారిని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 5 నెలల సమయం ఉంది అంటే చాలా వరకు కూడా మనకి బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని లెంటిల్ లెవెల్లో ఉన్నాయి. ఈ లేఅవుట్ లో చూస్తే దగ్గర 300 పైన ఇల్లు కంప్లీట్ అయినాయి, వాళ్ళు నివాసయోగ్యంగా ఉన్నాయి, అందరూ కూడా ఉంటున్నారు కూడా. ఆ పరిస్థితికే మిగిలిన ఇల్లు కూడా రావాలి. టోటల్ గా మనకి 1208 ఇల్లు ఈ లేఅవుట్ లో ఉన్నాయి కాబట్టి మిగిలిన ఇల్లు కూడా అలా కంప్లీషన్ లోకి రావాలి అన్నది మా ఉద్దేశం. ఇక్కడికి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు, మెయిన్ అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేదు, వర్షానికి బాగా పోయింది, వెహికల్స్ ఏవి లోపలికి రావట్లేదు, ఇంటర్నల్ రోడ్స్ కూడా సరిగ్గా రావట్లేదు అన్న ఒక విషయం అందరూ తెలియజేయడం జరిగింది. రెండవది కూడా ఎలక్ట్రిసిటీ ప్రాపర్ గా మనకి లైన్స్ అన్ని ఉన్నాయి, మరింత స్ట్రెంథెన్ చేయాలి, గాలి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, అలాగే స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు అని చెప్పారు. అదర్ వాటర్ ఇష్యూ అయితే ఏమీ లేదు ఇక్కడ.
అండ్ కొంత మనకి 167Kలో హైవేలో కొన్ని ప్లాట్స్ పోయాయి కాబట్టి వాళ్ళలో ఆల్టర్నేటివ్ సైట్స్ ఇచ్చి టెక్నికల్ ఇష్యూ ఎటువంటివి లేకుండా వాళ్ళని కూడా కట్టుకునే విధంగా చూడమని. ఈ 3 ఇష్యూస్ని కూడా ఇమ్మీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేకప్ చేసి వాట్ ఎవర్ ద సపోర్ట్ మనం బెనిఫిషరీకి ఇవ్వాలో అది మనం అందించడం అనేది జరుగుతుంది.